హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 6 ఆఫ్ మన జావా డిఎస్ఏ కోర్స్. సో ఇప్పుడు పార్ట్ 6లో మీరు అస్సలైన కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నారు. లెట్స్ గో. సో మనం కోడింగ్ క్వశ్చన్స్ చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ముందు. సో అప్పుడు మనం ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో అలా ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో లీడ్ కోడ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో బేసికల్గా నాకు తెలిసిన వాళ్ళంతా కూడా అదే ప్లాట్ఫామ్లో ప్రాక్టీస్ చేశారు, నేను అదే ప్లాట్ఫామ్లో ప్రాక్టీస్ చేశాను. అండ్ ఎవ్రీ వన్ మోస్ట్ ఆఫ్ దెమ్ అదే ప్లాట్ఫామ్లో ప్రాక్టీస్ చేస్తారు ఇంటర్వ్యూస్ ముందు డిఎస్ఏ క్వశ్చన్స్. సో మనం కూడా అదే ప్లాట్ఫామ్లో ప్రాక్టీస్ చేద్దాం డిఎస్ఏ క్వశ్చన్స్. సో ఆ ప్లాట్ఫామ్ పేరు లీడ్ కోడ్. సో ఇప్పుడు మనం ఆ లీడ్ కోడ్లో ఈరోజు మన ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇది లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ లింక్ అనమాట. సో ఫస్ట్ మీకు ఈ పీడిఎఫ్ కావాలి. సో నేను ఈ ప్రతి వీడియోలో పీడిఎఫ్స్ ఇస్తున్నా. ఆ పీడిఎఫ్స్ మీకు ఎక్కడ దొరుకుతాయో చూపిస్తా. సో మీరు గూగుల్ ఇక్కడ సర్చ్ బార్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు విఘ్నేష్ రెడ్డి జులకంటి .in అని టైప్ చేస్తే మీకు మన వెబ్సైట్ వస్తుంది. సో ఇది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో కింద, అక్కడ నువ్వు చెక్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ ఆనిముత్యం అని సెర్చ్ చేయండి గూగుల్లో, అప్పుడు మీకు ఇలా వస్తుంది కదా. సో కిందికి వెళ్తే విఘ్నేష్ రెడ్డి జులకంటి .in అని మన ఇంజనీరింగ్ ఆనిముత్యం వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ని క్లిక్ చేసినా మీకు ఇది వస్తుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మీకు ఈ ఫస్ట్ స్టెప్ 1లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ అన్ని ప్రతి వీడియో పెడుతున్నా, వీడియో లింక్స్, నోట్స్, లింక్స్, కోడ్ అన్నీ పెడుతున్నా. సో ఇక్కడ మీరు ఈ నోట్స్ వస్తే మీకు మన నోట్స్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మీకు ఇప్పుడు ఈ యూజ్ చేస్తున్న పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఈ లింక్ క్లిక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడనే నేను లింక్స్ కూడా పెడతా, ఇదే ఇక్కడనే ఈ లింక్స్ క్లిక్ చేసి కూడా లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఓపెన్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఈ పీడిఎఫ్లో ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేద్దాం. సో మీరు పీడిఎఫ్ ఓపెన్ చేశాక లింక్ క్లిక్ చేయండి. 1 సెకండ్. పీడిఎఫ్ 1 సెకండ్. మీకు క్లిక్ అవుతుంది పీడిఎఫ్లో లింక్. సో నాకు క్లిక్ అవుతుంది కానీ వేరే దగ్గర ఓపెన్ అవుతుంది. సో మీకు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇదే మన లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ అనమాట బేసికల్గా. సో ఇక్కడనే మనం సమ్ 500 ప్రాబ్లమ్స్ ప్లస్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇదే మనకి ఇప్పుడు గాడ్ లాగా లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ అనేది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ సైన్ అప్ అడుగుతుంది. సో ఫస్ట్ టైమర్స్ అయితే సైన్ అప్ చేసుకోండి, ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ అయ్యాక మీకు ఇలా కనిపిస్తుంది మన లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ అనేది. సో ఇక్కడ మీకు ఇక్కడ లాంగ్వేజ్ కనిపిస్తుంది. సో ఈ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ మీరు ఏ లాంగ్వేజ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నారని. సో ఇక్కడ మనం జావాలో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి జావా అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం జావాలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో బేసికల్గా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది క్వశ్చన్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ చదవాలి మనం ఎప్పుడైనా. సో లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ చదివాక మీకు ఆన్లైన్ కంపైలర్ లాగా ఇక్కడ రైట్ సైడ్ ఒక కంపైలర్ ఉంటుంది జావాది. సో ఈ రైట్ సైడ్ కంపైలర్లో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని రాసి రన్ చేయాలి. రన్ చేస్తే అప్పుడు మనది కరెక్టా కాదా అని మనకు తెలుస్తుంది. రన్ సబ్మిట్ చేస్తే తెలుస్తుంది కరెక్టా కాదా అని. సో అది మొత్తం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ దీనికి ఆన్సర్ రాస్తే మనకు తెలుస్తుంది. అండ్ బేసికల్గా లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ ఈజీ, మీడియం, హార్డ్ అని 3 టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం జస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈజీ చేస్తాం, తర్వాత హార్డ్, మీడియం కూడా చేసేద్దాం. సో ఇప్పుడు ఒక ఈజీ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 3110 స్కోర్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఈ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చదువుదాం. యు ఆర్ గివెన్ ఎ స్ట్రింగ్. ఫస్ట్ ఇక్కడనే వీడియో ఆపేసి నువ్వు ఒకసారి ప్రాబ్లం చదువు, నీకు అర్థం కాకపోయినా ఇట్స్ ఫైన్, ఒకసారి చదివాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేయి. సో చదివారు అనుకుందాం. సో యు ఆర్ గివెన్ ఎ స్ట్రింగ్ ఎస్. ద స్కోర్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ASCII వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్. అమ్మమ్మో ఏమేమో ఉన్నాయి ఆ క్వశ్చన్లో, అసలు ఏం అర్థం కాలే అన్నట్టే ఉంది కదా. సో ఇది చదివితే నీకేం అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్, ఎందుకంటే అక్కడ నీకు తెలియని కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ నీకు ఏమేమి అర్థం కావాలి, ఈ ASCII అని ఉందా, దాన్ని మనం ASCII అంటాం. సో అసలు ఈ ASCII వాల్యూస్ అంటే ఏంటి అని నీకు ఒకటి తెలియాలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ అబ్సల్యూట్ డిఫరెన్స్. అబ్సల్యూట్ డిఫరెన్స్ ఏంటి, అది ఎప్పుడు నేను వినలే కదా. అసలు అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటి, సో అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటో కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం, అది ఇంకో కాన్సెప్ట్. నెక్స్ట్ అడ్జసెంట్ క్యారెక్టర్స్. సో అడ్జసెంట్ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు, పక్క పక్కన ఉండే క్యారెక్టర్స్. అడ్జసెంట్ అంటే పక్క పక్కన.
సో అడ్జసెంట్ క్యారెక్టర్స్ అంటే పక్కన ఉండే క్యారెక్టర్స్. ఇక్కడ పక్కన ఉండే క్యారెక్టర్స్ ఏంటివి అంటే హెచ్ఈ పక్కన ఉన్నాయి, ఎల్ఎల్ పక్కన ఉన్నాయి, ఈఎల్ పక్కన ఉన్నాయి, ఎల్ఓ పక్కన ఉన్నాయి. సో ఇది అడ్జసెంట్ క్యారెక్టర్స్ అంటే పక్కన ఉండే క్యారెక్టర్స్. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకుందాం, అసలు ఆస్కీ వాల్యూ అంటే ఏంది తెలియదు నేర్చుకుందాం. దాని తర్వాత అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటి తెలియదు నేర్చుకుందాం. సో ఈ రెండు నేర్చుకున్నాక మళ్ళీ క్వశ్చన్ చూద్దాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గో బ్యాక్ టు యువర్ పీడిఎఫ్. సో ఇవి మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ అనమాట. ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటో నేర్చుకుందాం, అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటి, అడ్జసెంట్ క్యారెక్టర్స్ అంటే పేపర్ పక్కన ఉండే క్యారెక్టర్స్. అండ్ ఇప్పటివరకు మనం నేర్చుకున్న డేటా టైప్స్లో క్యారెక్టర్ అండ్ డేటా టైప్ లేదు కదా. సో ఇప్పుడు క్యారెక్టర్ అని ఒక డేటా టైప్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక వర్డ్ని స్టోర్ చేస్తే దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటావు, నెంబర్ని ఇంట్ అంటున్నావు, ట్రూ ఫాల్స్ని బులియన్ అంటున్నావు కదా. సో అట్లనే ఇన్ కేస్ నువ్వు ఒక క్యారెక్టర్ని స్టోర్ చేసినావు, క్యారెక్టర్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఏ క్యారెక్టర్, బి క్యారెక్టర్, సి క్యారెక్టర్, అవన్నీ క్యారెక్టర్స్ అనమాట. సో సింగిల్గా ఇప్పుడు నువ్వు ఏబీసీ 3 కలిపి స్టోర్ చేసినావు అనుకో దాన్ని స్ట్రింగ్ అంటాం, అదొక వర్డ్. అట్లా టుట్టి ఏని స్టోర్ చేసినావు అనుకో ఒక క్యారెక్టర్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ అనే డేటా టైప్లో జస్ట్ ఒక్కటే ఆల్ఫాబెట్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఏబిసి అట్లా 1 అట్లా ఒక చిన్న క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవచ్చు. సో అది మనం క్యారెక్టర్ డేటా టైప్ అంటాం. సో ఈ క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏంటో కూడా నేర్చుకుందాం ఇప్పుడు. దాంతోపాటు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇంకొకటి కావాలి మనకి, టైప్ కాస్టింగ్ అంటే ఏంటో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఏంటో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు క్యారెక్టర్ డేటా టైప్ నేర్చుకుందాం. సో క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏంటి, సో సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏం లేదు, క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడం. ఒకసారి మనం దానికి కోడ్ రాసి చూద్దాం. కోడ్ రాయడానికి మన ఇప్పట్లాగానే ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్గా యా. సో ఇక్కడ తీసేద్దాం, ఇదంతా అవసరం లేదు మనకి. ఇప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను జనరల్గా ఇప్పుడు నేను మనకు ఇంతవరకు ఉన్న నాలెడ్జ్లో ఏని స్టోర్ చేయాలి అనుకో ఇట్లా స్టోర్ చేస్తా, ప్రింట్ చేయాలనుకో సిస్టంలో .println ఎస్ అంట. సో ఇట్లా నేను ఏం ప్రింట్ చేసి ఇప్పటివరకు మనకు ఉన్న నాలెడ్జ్లో ఏం ఎక్కడన్నా స్టోర్ చేసి ప్రింట్ చేయాలంటే ఇది చేస్తుండే, స్ట్రింగ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుండే. అట్లా కాకుండా ఏ అనేది ఒక సింగిల్గా ఉంది కదా, దాన్ని స్ట్రింగ్లో ఎందుకు స్టోర్ చేయడం, అది ఒక క్యారెక్టర్ కదా. సో దానికోసం క్యారెక్టర్ అని ఒక డేటా టైప్ ఉంది. అసలు ఎందుకు డైరెక్ట్ స్ట్రింగ్లోనే స్టోర్ చేయొచ్చు కదా, మళ్ళీ ఇంకో డేటా టైప్ ఎందుకు అంటే ఇంకొంచెంసేపట్లో నీకు చూపిస్తారు. దాని తర్వాత ఓకే మచ్చా ఎందుకు క్యారెక్టర్ డేటా టైప్ ఉంది. సో చాలా యూజెస్ ఉంటాయి క్యారెక్టర్ డేటా టైప్కి. సో ఒక యూజ్ నీకు కొంచెంసేపటి తర్వాత చూపిస్తా, స్ట్రింగ్ బదులు క్యారెక్టర్లో ఎందుకు స్టోర్ చేస్తున్నాము. సో అప్పటిదాకా వెయిట్. సో అప్పటిదాకా నేర్చుకో అసలు క్యారెక్టర్ డేటా టైప్ ఎట్లుంటుందో. సో మన పీడిఎఫ్లో చూస్తే ఇక్కడ చూసారుగా క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఒక క్యారెక్టర్ అని పెడితే ఏని సిహెచ్లో స్టోర్ అవుతుంది. సో అదే కోడ్ మనం ఇక్కడ రాస్తే ఈ స్ట్రింగ్ తీసేసి క్యార్ అని రాయాలి ముందల. అండ్ ఇక్కడ స్మాల్ సి చూడండి. సో స్మాల్ సి క్యార్ ఎస్ ఈక్వల్ టు ఏ అని రాసా అనుకో, అప్పుడు ఇప్పుడు నేను ఎస్ని ప్రింట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రింట్ అవుతుంది. ఇందాకటి మీకు ఇప్పటికీ అసలు తేడా ఏం అనిపించదు. కాకపోతే 1 సెకండ్ యా, ఇక్కడ మీరు ఒక్కొక్క ఎర్రర్ వచ్చింది చూసారా. ఎర్రర్ ఏంటి అంటే ఇన్కంపాటబుల్ టైప్స్ అని. సో ఈ ఎర్రర్ ఇన్కంపాటబుల్ టైప్స్ అని ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఇట్ సైడ్ సపోజ్ ఒక నెంబర్ ఇచ్చి వేరే డేటా టైప్ ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ నేను స్ట్రింగ్ సబ్ ఈక్వల్ టు 1 అన్నా అనుకో, మళ్ళీ అదే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ 1 అనేది నెంబర్, దాన్ని స్ట్రింగ్లో స్టోర్ చేయాలని చూస్తున్నావు. అట్లాంటప్పుడు తప్పు కదా, అట్లా స్టోర్ కాదు కదా. సో అట్లాంటప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అసలు 2 క్యారెక్టర్సే మచ్చా ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటున్నావు. సో ఎప్పుడైనా క్యారెక్టర్స్ని నీకు ఏమని చెప్పా, డబల్ కోట్స్ ఉన్నాయి అంటే దానికి అర్థం అది స్ట్రింగ్ అని అర్థం. సో ఇక్కడ డబల్ కోట్స్ ఉన్నాయి కదా, ఏ చుట్టూ ఇక్కడ డబల్ కోట్స్ ఉన్నాయి. సో ఈ డబల్ కోట్స్ ఉంటే దానికి అర్థం ఏంటి అంటే ఇది ఒక స్ట్రింగ్ అని అర్థం. కాకపోతే ఇక్కడ క్యార్ అని ఉంది. సో క్యార్కి స్ట్రింగ్కి తేడా ఏంటో తెలుసా, సింపుల్. ఇక్కడ డబల్ కోట్ తీసేసి సింగిల్ కోట్ పెడతావు. సో ఇక్కడ డబల్ కోట్ తీసేసి సింగిల్ కోట్ పెడతావు. సో క్యారెక్టర్స్ ఎప్పుడైనా సింగిల్ కోట్స్ తోటి ఎన్క్లోజ్ చేస్తాం, స్ట్రింగ్స్ ఎప్పుడైనా డబల్ కోట్స్ తోటి ఎన్క్లోజ్ చేస్తాం. సో ఇది గుర్తుంచుకో. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఏ ప్రింట్ అయింది. సో ఇందాక ఏనే ప్రింట్ అయింది, ఇప్పుడు ఏనే ప్రింట్ అయింది. అసలు ఏం చేంజ్ కూడా నీకు తెలియలే. అది స్ట్రింగ్ అయినా కావాలంటే ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్ ఎఫ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఈసారి రాద్దాం. ఎస్ ప్రింట్ చేద్దాం. దాంతోపాటు ఇంకో లైన్లో ఎఫ్ కూడా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే అసలు నీకు ఏం డిఫరెన్స్ కూడా తెలియదు. చూసారా 2 అసలు నీకు ఏం డిఫరెన్స్ కూడా తెలియదు ప్రింట్లో. బట్ ఇక్కడ యూసేజ్లో చూసారా క్యార్ అని ఒక డేటా టైప్ పెట్టాం, సింగిల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేసాం. సో ఇది గుర్తుంచుకోండి.
ఎప్పుడైనా క్యారెక్టర్ని సింగిల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేయాలి, డబల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేయొద్దు. దాని యూజ్ ఏంటో ఒక యూజ్ నేను కొంచెం తర్వాత చెప్తా. సో ఇప్పుడే చెప్తే మీకు అర్థం కాదు, కొంచెం తర్వాత యూ విల్ అండర్స్టాండ్. సో ఈ వీడియోలోనే చూద్దాం. సో మనం ఒక కాన్సెప్ట్ నేర్చేసుకున్నాం ఇందులో నుంచి. క్యారెక్టర్ డేటా టైప్ అయిపోయింది, అడ్జసెంట్ క్యారెక్టర్స్ అంటే ఏంటో తెలిసింది. ఇంకో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆస్కీ వాల్యూస్. ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఆస్కీ వాల్యూస్ ఇవన్నీ చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. సో మనం మెయిన్ డిఎస్ఏ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ చాలా బేసిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నావు, తర్వాత ఇవేం నేర్చుకో. ఒక్కసారి నువ్వు ఒక లెవెల్ రీచ్ అయ్యాక ఇక నీకు కాన్సెప్ట్స్ ఆగిపోతాయి. అప్పటి నుంచి నీ లాజికల్ బిల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో అప్పటిదాకా ఇవన్నీ చాలా బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇవి వచ్చి ఉండాలి పక్కా డిఎస్ఏ సాల్వ్ చేయాలంటే. కాబట్టి నేను నీకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పి వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేపిస్తున్నా. సో ఇట్స్ ఫైన్, ఇప్పుడే నేర్చుకుంటున్నాం, తర్వాత ఇంతగానం ఏముండదు కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడం. ఇట్ విల్ స్టాప్. సో ప్రస్తుతానికి అయితే నేర్చుకోవాలి తప్పదు. సో లెట్స్ లెర్న్ అండ్ ఈజీ వేలో నేర్చుకుందాం. సో బికాజ్ ఒకటేసారి అసలు జనరల్గా ఏం చేస్తారంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ స్టార్టింగ్ 1-2 వీడియోస్లో చెప్పేసి, ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ 2 వీడియోస్ ఇన్ని కాన్సెప్ట్స్ చెప్పాలన్నమాట. దాని తర్వాత నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. బట్ అట్లా చెప్తే ఒకటేసారి అన్ని కాన్సెప్ట్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా నేర్చుకుంటే ఫుల్ కాంప్లెక్స్ అయిపోతుంది కదా, అందుకే ఇట్లా చేస్తున్నాం. సో ఇప్పుడు ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటో చూద్దాం. సో ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళి ఆస్కీ వాల్యూస్ అని టైప్ చేద్దాం. సో ఎప్పుడైనా నీకు ఏమైనా రాలేదనుకో డైరెక్ట్ వెళ్ళి గూగుల్ సర్చ్ చేసేసే. ఆ గూగుల్ సర్చ్లో చాలా వెబ్సైట్ ఉంటాయి, గ్రీక్స్ అట్లా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడ నువ్వు నేర్చుకోవచ్చు ఆ కాన్సెప్ట్. ఇన్ కేస్ నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నువ్వు ఏదో క్వశ్చన్లో ఏదో చూసావు, నీకు అది అర్థం కాలేదు, అప్పుడు డైరెక్ట్ టైప్ చేసే. ఇక్కడైనా యూట్యూబ్లోనే ఎవరో ఒకరు వీడియో చేసేసి ఉంటారు, లేకపోతే ఇక్కడ ఎవరో ఒకరు వెబ్సైట్లో దాని గురించి పెడతారు, నీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటో నేర్చుకుందాం. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి. సో ఆస్కీ వాల్యూస్. సో ఆస్కీ వాల్యూస్ అంటే ఏం లేదు మచ్చా. సో ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఏబిసి అవే కాదు క్యారెక్టర్స్, ఇవన్నీ క్యారెక్టర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఏబిసి DEFGH ABC ఇవి యాంపర్సెంట్ పారాన్సిస్ ఇవన్నీ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అనమాట. ప్రతి క్యారెక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు డి అనే క్యాపిటల్ డికి 68 అని ఒక నెంబర్ ఉంటుంది, క్యాపిటల్ ఏకి 65 అని ఒక నెంబర్ ఉంటుంది. ఇవన్నీ యూనివర్సల్ నెంబర్స్ అనమాట. సో ఇవి సమ్ ఆర్గనైజేషన్ ఫిక్స్ చేసింది అండ్ ఎవ్రీవన్ మొత్తం ఎవరైనా ఇవే ఆస్కీ వాల్యూస్ అంటారు. సో ఇప్పటి నుంచి నేను ఎవరైనా ఆస్కీ వాల్యూస్ అంటే నువ్వు ఆస్కీ అని గూగుల్లో కొడితే నీకు వెబ్సైట్ వస్తుంది, ఇక్కడ చూపించచ్చు. సో ఇవి యూనివర్సల్ వాల్యూస్. సో ఇప్పుడు క్యాపిటల్ సి అంటే 67, స్మాల్ సి అంటే 99, ఈ మాడ్యులస్ అంటే 37, పారాంథసిస్ ఓపెన్ పారాంథసిస్ అంటే 40, క్లోజ్ పారాంథసిస్ అంటే 41, ఈ స్టార్ 42. సో ఇక్కడ నీకు అన్నిటికీ ఏదో ఒక నెంబర్ ఉంటుంది. సో ఈ నెంబర్ని ఆస్కీ వాల్యూ అంటాం. ఈ యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి అంటే 69, బి యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి అంటే 66, స్మాల్ బి యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి అంటే 98, స్మాల్ ఎఫ్ యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి అంటే 102, స్మాల్ హెచ్ యొక్క ఆస్కీ వాల్యూ 104. సో ఇట్లా అన్నిటికీ ఆస్కీ వాల్యూస్ ఉంటాయి. సో ఇది ఆస్కీ వాల్యూస్ కాన్సెప్ట్స్, అంతే, ఏం లేదు ఇంకా దీని గురించి పెద్దగా. సింపుల్. సో సింపుల్ కదా. సో ప్రతి నెంబర్కి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని ఆస్కీ వాల్యూ అంటాం. సో ఇవి ఆస్కీ వాల్యూస్ అనమాట ఉన్న నెంబర్స్కి. సో ఇది ఆస్కీ వాల్యూస్ కాన్సెప్ట్స్ కూడా క్లియర్ ఇప్పుడు. సో అది సమ్ ఆర్గనైజేషన్ పెట్టింది, మన అన్ని క్యారెక్టర్స్కి నెంబర్ ఉంటే కోడింగ్లో అయినా ఎక్కడైనా చాలా ఈజీగా ఉంటుంది అని ఈ కాన్సెప్ట్ వచ్చింది. సో అది మనం యూజ్ చేస్తున్నాం. అది చాలా బేసిక్ కాన్సెప్ట్. సో తెలిసి ఉండాలి మనకైతే ఆస్కీ వాల్యూ అంటే ఏంటి అని. సో ఆస్కీ వాల్యూస్ అయిపోయింది. ఇప్పుడు అసలు నీకు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ నీకు ఎట్లా తెలవాలి? ప్రతిసారి ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో ఇప్పుడు స్మాల్ ఏకి 97 ఉంది, ఈ వెబ్సైట్కి వెళ్ళి ఏ అంటే 97 అని తెలుసుకోలేవు కదా. సో డైరెక్ట్ నువ్వు జావాలోనే తెలుసుకోవచ్చు ఏ యొక్క ఆస్కీ వాల్యూ ఎంత అని. దానికి హెల్ప్ అయ్యే టాపికే టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే డేటా టైప్ని మార్చడం. సో ఇప్పుడు ఏ యొక్క డేటా టైప్ ఏంటి? క్యారెక్టర్. ఇవన్నీ క్యారెక్టర్స్ అనమాట, ఇవన్నీ స్ట్రింగ్స్ కాదు, క్యారెక్టర్స్. సో ఏ అనేది ఒక క్యారెక్టర్. ఏని నువ్వు సడన్గా ఇంటీజర్ లాగా మార్చేసినావు అనుకో జావాలా, ఏమవుతుంది తెలుసా? ఎర్రర్ ఇయ్యదు. ఇంటీజర్ లాగా మారిస్తే ఆ ఇంటీజర్లో 97 స్టోర్ అవుతుంది ఏ బదులు. చూసినా ఎంత యూజ్. ఇన్ కేస్ ఏ అనేది ఒక స్ట్రింగ్ అనుకో, ఇప్పుడు నువ్వు స్ట్రింగ్ డబల్ కోట్స్ పెట్టినావు అనుకో ఏ చుట్టూ, దాన్ని ఇంటీజర్ లాగా మారిస్తే ఎర్రర్ వస్తుంది. కాకపోతే అది ఇన్ కేస్ సింగిల్ కోట్స్ పెట్టి ఇంటీజర్ లాగా మార్చినావు అనుకో అప్పుడు 97 లాగా మారుతుంది. సో ఓన్లీ క్యారెక్టర్స్ని ఇంటీజర్స్ లాగా మారుస్తే దాని ఆస్కీ వాల్యూ స్టోర్ అవుతుంది. అసలు మారవడం ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇంట్ n =
ఏ అని పెడతా. ఇది డబల్ కోట్స్లో పెట్టిన, అంటే స్ట్రింగ్ కదా, సో డబల్ కోట్స్లో పెట్టి రన్ చేద్దాం, ఏమైతే చూద్దాం. ఇప్పుడు ఎట్లా ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో ఎర్రర్ వచ్చింది, ఇన్కంపాటబుల్ టైప్స్ అని వచ్చింది మళ్ళీ. అంటే ఏంటి, స్ట్రింగ్ని నేను ఇంటీజర్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నా, అందుకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇది క్యారెక్టర్ అనుకో, సింగిల్ కోట్స్ పెడదాం. సింగిల్ కోట్స్ పెడితే క్యారెక్టర్ కదా, సో ఇప్పుడు క్యారెక్టర్ని ఇంటీజర్లాగా మారడానికి ట్రై చేద్దాం. క్యారెక్టర్ని ఇంటీజర్ లాగా మారడానికి ట్రై చేస్తే ఏం ఎర్రర్ రాలేదు, చూసారా అక్కడ. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఎన్లో ఏం స్టోర్ అయిందంటే ఏ యొక్క ఆస్కీ వాల్యూ స్టోర్ అయింది. ఏ యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి 97. ఇప్పుడు 97 స్టోర్ అయింది. కావాలంటే ప్రింట్ చేసి చూద్దాం. system.out.println. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఏం స్టోర్ అవుతుందో ఎన్లో. 97 చూసారా, 97 స్టోర్ అయింది. ఎందుకంటే మనం ఆస్కీ టేబుల్లో చూస్తే ఏ యొక్క వాల్యూ 97, సో అందుకు ఇట్లా స్టోర్ అయింది. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం, క్యార్ సి ఈక్వల్ టు ఏ అందాం. ఇప్పుడు నేను సీని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ సిఏ ప్రింట్ అవుతుంది, ఏం కాదు. println సి. సో రన్ చేద్దాం. ఇప్పుడు ఎన్ అంటే ఇక్కడ ఇంట్ ఉంది కాబట్టి 97 వస్తుంది. ఉట్టి క్యారెక్టర్ని ప్రింట్ చేస్తే ఆ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. సో నీకు ఇప్పుడు ఆస్కీ వాల్యూ అంటే అర్థమైంది కదా, ఇది ఆస్కీ వాల్యూ నుంచి ఇంటీజర్ లాగా ఎట్లా కన్వర్ట్ చేస్తాము అని. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా క్యారెక్టర్ ఉందనుకో, ఆ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ నువ్వు జావాలో ఎట్లా తెప్పిస్తావు అంటే ఇట్లా తెప్పిస్తాం. సో ఒక క్యారెక్టర్ని డిక్లేర్ చేసి ఈక్వల్ టు పెట్టి ఏదో ఒక వేరియబుల్ నేమ్ పెట్టి అక్కడ క్యార్ రాసే బదులు ఇంట్ అని రాసినాం అనుకో, డేటా టైప్ కాస్ట్ అవుతుంది. సో క్యారెక్టర్ డేటా టైప్ నుంచి ఇంటీజర్ డేటా టైప్ లాగా మారుతుంది. సో అట్లా మారినప్పుడు అది క్యారెక్టర్ అయితే దాని ఆస్కీ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఇక్కడ నీకు 0, 1, 2 క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సపోజ్ 1 యొక్క ఆస్కీ వాల్యూ ఏంటని చూస్తే 49 కదా. ఇప్పుడు 1 అని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏ తీసేద్దాం, ఇక్కడ 1 అని పెడదాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను system.out.println ఎన్ అన్నా కదా, 1 అని ప్రింట్ కాదు, 1 యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి అది ప్రింట్ అవుతుంది. 1 యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి 49, అందుకు అది ప్రింట్ అయింది. నువ్వు ఇన్ కేస్ ఇది ఒక కార్లో పెట్టినావు అనుకో, ఈ కార్ని ప్రింట్ చేస్తే 1 అనే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే కార్ని ప్రింట్ చేస్తే ఎట్లుందో అట్లా ప్రింట్ అవుతుంది. 1 అని ప్రింట్ అయింది, పైన 49 ఎందుకంటే ఎన్. ఇన్ కేస్ అది స్ట్రింగ్ అనుకో, ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు 1 అన్నా. సో ఇప్పుడు స్ట్రింగ్ అవుతుంది system.out.println ఎస్ అనుకుందాం. సో స్ట్రింగ్ అయినా క్యార్ అయినా ఎట్లుందో అట్లా ప్రింట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ నువ్వు క్యార్ని ఇంట్లాగా మారుస్తే దాని యొక్క ఆస్కీ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే కదా, క్లియర్ కదా. సో ఇట్లా మనం ఆస్కీ వాల్యూని జావాలో ఏ క్యారెక్టర్కి అసలు ఏం ఆస్కీ వాల్యూ ఉందో అని తెలుసుకోవడం ఇట్లా. దాని తర్వాత ఇప్పుడు ఇంకో వే కూడా ఉంటుంది తెలుసా, అసలు ఆస్కీ వాల్యూని ఇదే జనరల్గా ఆస్కీ వాల్యూ అంటే ఏంటో తెలుసుకోవడం. ఇప్పుడు నేను నీకు ఇక్కడ 2 ఆస్కీ వాల్యూస్ చెప్తా, ఏ ఉంది బి ఉంది. సో ఇప్పుడు నీకు క్వశ్చన్ ఇస్తా ఒకటి, బి యొక్క ఆస్కీ వాల్యూ నుంచి ఏ యొక్క ఆస్కీ వాల్యూ తీసేయి, ఎంత వస్తుందో చెప్పు చూద్దాం. బి యొక్క ఆస్కీ వాల్యూ నుంచి ఏ యొక్క ఆస్కీ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయి, ఎంత వస్తుందో నాకు చెప్పు అంటే ఏం చేస్తావు, మచ్చా బి యొక్క ఆస్కీ వాల్యూ 98, ఏ యొక్క ఆస్కీ వాల్యూ 97, 98 - 97 చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఆన్సర్ 1 అంటావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇది కోడ్లో రాయాలంటే ఎట్లా రాస్తావు? సో జల్దీ రాసి కింద కామెంట్ చేసి చూద్దాం నీకు వస్తుందో లేదో. ఇట్స్ ఫైన్ రాకపోయినా హోప్ యూ గైస్ కామెంటెడ్. సో ఇప్పుడు మనం అది సాల్వ్ చేద్దాం. సో మన దగ్గర ఒక ఇంట్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ, ఇప్పుడు ఏ అనే దాంట్లో ఏ యొక్క ఆస్కీ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇంట్ బి ఈక్వల్ టు బి, సో బి అనే వేరియబుల్లో బి యొక్క ఆస్కీ వాల్యూ స్టోర్ అవుతుంది. రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. system.out.println b - a. ఇప్పుడు లెట్స్ సీ ఏం ప్రింట్ అవుతుందో. b - a చేస్తే 1 ప్రింట్ అయింది. ఎందుకు చూసారా, మీరు చెప్పిన ఆన్సరే ప్రింట్ అయింది. సో ఇదొక వే. ఇంకొక వేలో ఇప్పుడు నేను ఒకటి అంటా, అసలు నువ్వు ఇట్లా ఈ 2 లైన్స్ వాడొద్దు, సింగిల్ లైన్లో నాకు సొల్యూషన్ కావాలి. ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, అట్లా 3 లైన్స్లో కాకపోతే సింగిల్ లైన్లో నాకు సొల్యూషన్ కావాలి, ఏం చేస్తావు అని ఆలోచిద్దాం. సో జావాలో ఒకటి ఉంటుంది, నీకు చూపిస్తా. అట్లా 3 లైన్స్ రాసే బదులు system.out.println ఇక్కడ ఒక క్యారెక్టర్ బి రాయి మైనస్ క్యారెక్టర్ ఏ అని రాయి, ఇట్లా సబ్ట్రాక్షన్ పెడితే, సో సబ్ట్రాక్షన్ నీకు తెలిసినంత వరకు అసలు ఎందులో అవుతుంది, ఇంటీజర్స్ మధ్యలోనే సబ్ట్రాక్షన్స్ అవుతాయి కదా, స్ట్రింగ్ మైనస్ స్ట్రింగ్ సబ్ట్రాక్ట్ చేయలేవు. సో జావాకి ఏమర్థమవుతుంది అంటే, సబ్ట్రాక్షన్ రాస్తున్నావు అంటే దాని పక్కన ఇన్ కేస్ నువ్వు
క్యారెక్టర్స్ యూజ్ చేసినావు అనుకో, ఇక్కడ క్యారెక్టర్స్ యూజ్ చేసినావు, స్ట్రింగ్స్ యూజ్ చేయలేదు, సింగిల్ కోట్స్ పెట్టినావు, అప్పుడు దీన్ని యాస్క్యూ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తుంది. అది డైరెక్ట్గా బీని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది. చేసేసి బి యొక్క యాస్క్యూ వాల్యూ ఎంత 98 కదా, బి యొక్క యాస్క్యూ వాల్యూ 98. సో 98 మైనస్ 97 చేసేస్తుంది. ఇంకొకటి కూడా చూపిస్తా. system.out.println క్యారెక్టర్స్లో బి ప్లస్ ఏ. సో ఇట్లా చేసినాం అనుకో, ఇప్పుడు దానికి డైరెక్ట్ అర్థమవుతుంది. ఇక్కడ ప్లస్ పెట్టినా కానీ ఇక్కడ క్యారెక్టర్స్ మధ్యలో ప్లసెస్ పెట్టినావు. సో బి యొక్క యాస్క్యూ వాల్యూ 97, 98, ఏ యొక్క యాస్క్యూ వాల్యూ 97, 97 ప్లస్ 98 ఎంత 195, అందుకు 195 ప్రింట్ అయింది. సో ఇక్కడ అట్లాగా ఎందుకంటే నువ్వు 2 క్యారెక్టర్సే పెట్టేసి అది డైరెక్ట్ కన్వర్ట్ చేస్తుంది. సో అది జావా అనమాట. సో ఇంకొకటి చూపిస్తా. ఒక క్యారెక్టర్ పెట్టినావు, ఇంకొక స్ట్రింగ్ పెట్టినావు. సో ఇప్పుడు క్యారెక్టర్ పెట్టినావు, పక్కన స్ట్రింగ్ పెట్టినావు కదా. సో సపోజ్ మనకు తెలిసినంత వరకు అయితే దీన్ని ఏమని కన్వర్ట్ చేయాలి, 98 అని కన్వర్ట్ చేయాలి. ప్లస్ దీన్ని కన్వర్ట్ చేయగలుగుతామా, చేయలేం. ఎందుకంటే ఏ అనేది ఒక డబల్ కోట్స్లో పెట్టిన స్ట్రింగ్స్ని ఎప్పుడు కన్వర్ట్ చేయదు, ఓన్లీ క్యారెక్టర్స్ని మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు జావాకి అరే నేను 98 ప్లస్ ఏ దాన్ని ఏం కన్వర్ట్ చేయలేను, ఏం చేయాలో అర్థం కాదు. సో అందుకు ఏం చేస్తుంది అంటే ఈ బీని ఒక స్ట్రింగ్ లాగా ట్రీట్ చేసి బి ప్లస్ ఏ బి అని రాసేస్తుంది, ఏం నెంబర్స్లా కన్వర్ట్ చేయదు. ఎందుకు అంటే ఏ అనేది ఇక్కడ డబల్ కోట్స్లో ఉంది, దానికి యాస్క్యూ వాల్యూ ఏం ఉండదు. సో దానికి ఏం చేయాలో అర్థం కాదు. లైక్ దానికి తెలిసినంత వరకు అది క్యారెక్టర్స్ లాగా సింగిల్ కోట్స్లో ఉంటేనే యాస్క్యూ వాల్యూస్కి కన్వర్ట్ చేస్తుంది. ఇట్లా అయితే అందుకే ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ అని రాస్తే ఈ బీని కూడా స్ట్రింగ్లా కన్వర్ట్ చేసింది ఇంటీజర్ బల్, అందుకే ఇక్కడ బిఏ ప్రింట్ అయింది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ సింగిల్గా కూడా ప్రింట్ చేయొచ్చు. system.out.println సింగిల్గా ఒక క్యారెక్టర్ ప్రింట్ చేసినావు అనుకో, ఇక్కడ ఏం ఆపరేటర్స్ లేదు, ప్లస్ మైనస్ ఏం లేకపోతే డైరెక్ట్ అది క్యారెక్టర్ అనేసి క్యారెక్టర్నే ప్రింట్ చేస్తుంది, బి అని ప్రింట్ చేస్తుంది. 1 సెకండ్, సారీ గైస్, సెమీకాలన్, జావాలో ఈ సెమీకాలన్ మర్చిపోకండి. సో ఈ సెమీకాలన్ పెట్టలేదు అనుకో నువ్వు ఇంటర్వ్యూ దగ్గర పోయి ఆర్ మీ టీచర్ దగ్గర అసలు మీకు జావా వచ్చా అంటారు. సో గుర్తుంచుకోండి సెమీకాలన్ పెట్టడం. సో ఇక్కడ బి అనే ప్రింట్ చేసింది చూసారా, ఏం నెంబర్లాగా మార్చలే. నెంబర్లాగా ఎప్పుడు మారుస్తుంది అంటే ఏదైనా ఆపరేటర్ వాడి ఆ ఆపరేటర్ చుట్టూ ఉన్న 2 వేరియబుల్స్ క్యారెక్టర్సే అయితే సింగిల్ కోట్స్లోనే ఉంటే అప్పుడు దాన్ని యాస్క్యూ వాల్యూస్ లాగా మారుస్తుంది. క్లియర్ కదా. ఆ రెండిట్లో ఒక్కటి డబుల్ కోట్స్లో ఉన్నా కానీ అది యాస్క్యూ వాల్యూలా కన్సిడర్ చేయదు, డైరెక్ట్ స్ట్రింగ్స్ లాగా మార్చేస్తుంది. ఇన్ కేస్ ఈ రెండిట్లో 2 స్ట్రింగ్స్ అయితే ఇంకా దానికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ బి ప్లస్ ఏ 2 స్ట్రింగ్స్ అయ్యి 2 స్ట్రింగ్స్ కాబట్టి బి అని ప్రింట్ చేసేస్తుంది. డైరెక్ట్గా ఆలోచించదు కూడా యాస్క్యూ వాల్యూలా మార్చాలా వద్దా అని కూడా. 2 స్ట్రింగ్స్, సో రెండింటిని స్ట్రింగ్స్ లాగా డైరెక్ట్ మార్చేస్తుంది. సో ఇదన్నమాట బేసిక్గా యాస్క్యూ వాల్యూస్ యొక్క కాన్సెప్ట్. ఇందులో అసలు నీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయి, ఏం డౌట్ లేకపోతే అర్థమైందని కామెంట్ చేయి. సో ఐ విల్ గెట్ మోర్ మోటివేషన్ ఇంకా త్వరగా వీడియోస్ చేయడానికి. సో లెట్స్ గో నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి ఏమేమి అయిపోయినాయి యాస్క్యూ వాల్యూస్ అంటే ఇప్పుడే చెప్పాగా ఈ వాల్యూస్ని యాస్క్యూ వాల్యూస్ అంటాం. అడ్జసెంట్ క్యారెక్టర్స్ అంటే పక్కన ఉండే క్యారెక్టర్స్. క్యారెక్టర్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది, దాని యూజ్ కూడా చూసినాం ఇప్పుడే. టైప్ కాస్టింగ్ అంటే క్యారెక్టర్ నుంచి ఇంటీజర్ లాగా డేటాని మార్చడం. సో అట్లా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ లాగా మార్చడం టైప్ కాస్టింగ్ అంటారు. సో ఇప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ టైప్ కాస్టింగ్ చూసినాం, ఇంటీజర్ నుంచి క్యారెక్టర్ లాగా మార్చే టైప్ కాస్టింగ్. దాని తర్వాత అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో ఇది కూడా ఇంకొక బేసిక్ కాన్సెప్ట్, ఇది వీటంతలాగా చాలా చిన్న బేసిక్ కాన్సెప్ట్. సో అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏం లేమచ్చా, ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి, ఇదంతా అర్థమైందిగా, తీసేద్దాం. సో అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. system.out.println 1 - 2 చేసినాం అనుకో, ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ 1 - 2 -1 అంతేగా, -1 అని వస్తుంది. సో అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏదన్నా 2 నెంబర్స్ ఆర్ ఎన్నో నెంబర్స్ డిఫరెన్స్ చేసినావో అనుకో, ఇన్ కేస్ అది నెగిటివ్ వచ్చినా దాన్ని నువ్వు పాజిటివ్ లాగా మార్చాలి. అంటే -1 చూపించద్దు, ఇక్కడ 1 అని చెప్పాలి. సో ఇన్ కేస్ నీకు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే system.out.println 5 - 2 చేస్తే 5 - 3 చేస్తే -2 +2 వస్తుంది, సరే 3 - 5. సో ఇక్కడ నేను 3 - 5 చేస్తే అక్కడ ఏమొస్తుంది -2 అని వస్తుంది. సో ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ -1ని 1 అనాలి, -2ని 2 అనాలి. అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఇన్ కేస్ నువ్వు డిఫరెన్స్ చేస్తే నెగిటివ్ వచ్చినా కానీ దాన్ని పాజిటివ్ అనాలి, అంతే అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే. సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం, సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఒక టెంప్ వేరియబుల్ని తీసుకున్నా,
టెంప్ వేరియబుల్లో 1 - 2 అని రాసిన. సో ఇప్పుడు టెంప్ ఏమవుతుంది, ఇక్కడ టెంప్ని ప్రింట్ చేస్తా. టెంప్ని ప్రింట్ చేస్తే తీసేద్దాం, కామెంట్ చేద్దాం. సో టెంప్ని ప్రింట్ చేసినా అనుకో, అప్పుడు అది జస్ట్ -1 అని ప్రింట్ చేస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు 1 అని ప్రింట్ చేయాలి. సో దీనికి నువ్వు ఏం కోడ్ రాయగలుగుతావు అంటే, మనకు తెలిసిన ఇఫ్ లూప్ రాద్దాం ఒకటి. ఇఫ్ టెంప్ <0 అంటే 0 కంటే చిన్నగా ఉందనుకో టెంప్ ఈక్వల్ టు టెంప్ స్టార్ -1 అంట. అంటే టెంప్ని -1 తోటి మల్టిప్లై చేస్తా. అంటే -1 × -1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇన్కేస్ ఇక్కడ -5 వచ్చింది అనుకో, -5 × -1 ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో ఇన్కేస్ -3 వచ్చింది అనుకో, -3 × -1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇన్కేస్ పాజిటివ్ వస్తే అసలు ఇఫ్ లూప్లో ఇఫ్ స్టేట్మెంట్లకి వెళ్ళదు. సో అందుకు ఏం కాదు. సో ఇప్పుడు మనం మళ్ళీ టెంప్ని ప్రింట్ చేసి చూద్దాం. సో 2 సార్లు ఇక్కడ టెంప్ని ప్రింట్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ టెంప్, లాస్ట్ టెంప్. ఇప్పుడు -1 రావాలి. ఇక్కడ -1 వస్తుంది మనకు తెలిసినట్టే, కానీ కింద 1 వస్తుంది. చూద్దాం. సో -1 వచ్చింది, కింద 1 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ -1 లెస్ దెన్ 0నా, అవును. సో ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇఫ్ స్టేట్మెంట్ లోపలికి వెళ్తుంది. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ ఇంటూ -1 అవుతుంది. సో టెంప్ ఎంత అయింది చెప్పి -1 ఇంటూ -1 1 అవుతుంది. సో పాజిటివ్ నెంబర్లా మారిపోయింది. ఇక నువ్వు వేరేది ఏమన్నా పెట్టు, 0 -2 కానీ -2 బదులు ఇప్పుడు ఏమొస్తుంది, అక్కడ 2 అని వస్తుంది. 2 అని వచ్చింది చూసారా. సో దట్స్ హౌ ఇది అబ్సల్యూట్ డిఫరెన్స్ అనమాట. సో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ చూపించడం అబ్సల్యూట్ డిఫరెన్స్ 2 నెంబర్స్కి. అయితే అట్లా కాదు అంటే ఇఫ్ లూప్ రాయాలి. చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అబ్సల్యూట్ డిఫరెన్స్ మస్తు దగ్గర వాడతావు. అన్నిసార్లు వాడినప్పుడు అన్నిసార్లు నేను ఆ ఇఫ్ లూప్ రాయాలా ఇఫ్ స్టేట్మెంట్ రాయాలా అనుకుంటే అవసరం లే. దానికోసమే నీకు మన జావా వాళ్ళు ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ math.abs అని నువ్వు వాడి దాని లోపల ఏం పెట్టినా అది నెగిటివ్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది. సో మనకి జావాలో చాలా లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. చాలా మన కోసం ఆల్రెడీ వాళ్ళు ఇఫ్ స్టేట్మెంట్ రాసేసి ఉంటారు ఒక మాడ్యూల్స్ ఆర్ ఎక్కడైనా. సో నువ్వు అంటే అన్ని రిపీటెడ్గా చేసే బదులు వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటిది ఒకటే ఈ మ్యాథ్ అనేది. సో math.absolute అంటున్నాం కదా, దాన్ని ABS అంటాం. సో math.abs ఆఫ్ టెంప్. సో ఇక్కడ టెంప్ ఈక్వల్ టు math.abs ఆఫ్ టెంప్ అని రాద్దాం. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కొత్త టెంప్ అనేది -1 కాస్త చూడు -2 కాస్త 2 అవుతుంది. సో math.abs అంటే నెగిటివ్ ఉంటే దీనిలో math.abs అని పారంథసిస్ లోపల నువ్వు రాయాలి ఏదో ఒక వాల్యూ. సో ఈ పారంథసిస్ లోపల ఏం వాల్యూ రాస్తావో ఆ వాల్యూ నెగిటివ్ కాస్త పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఇన్కేస్ నెగిటివ్ అయితే, ఇన్కేస్ పాజిటివ్ సపోజ్ టెంప్ ఈక్వల్ టు 5 అన్న అనుకో, పాజిటివ్ ఉంటే పాజిటివ్ లానే ఉండిపోతుంది, నెగిటివ్ ఏం కాదు, మళ్ళీ పాజిటివ్ లానే ఉండిపోతుంది. సో math.absolute అంటే నెగిటివ్స్ని పాజిటివ్ చేస్తుంది. సో ఇక్కడ నువ్వు math.absolute ఆఫ్ 4 - 10. సో 4 - 10 ఎంత, -6 కదా. సో ఇది తీసేద్దాం. ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఇది రాస్తున్నాం. సో ఇప్పుడు -6 రావాల్సింది అబ్సల్యూట్లో పెట్టినాం కాబట్టి 6 వచ్చింది. సో బేసికల్గా అబ్సల్యూట్ అంటే ఇది ఇంతే. సో ఇది క్లియర్ కదా. చలో కంగ్రాట్స్ గైస్, మీరు కొత్త ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. సో ఇప్పుడు నువ్వు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నావు కదా, ఇప్పుడు నా కోసం వెయిట్ చేయకుండా ఒక్కసారి ఈ లీడ్ కోడ్ ప్రాబ్లం నువ్వే చదువు క్వశ్చన్. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది పక్క, బికాస్ అందులోనే కాన్సెప్ట్స్ అన్నీ నువ్వు నేర్చుకున్నావు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. అండ్ ఇట్స్ ఫైన్, ఇక్కడ నీకు ఎట్లా సాల్వ్ చేయాలి అనేది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం కాబట్టి ఫైన్. బట్ కోడ్ రాయడానికి ట్రై చేయి, లాస్ట్కి అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయి. సో ఇక్కడ నువ్వు క్వశ్చన్ చదివి ప్రింట్ చేయడానికి ట్రై చేయి. సో 1 సెకండ్, మనం ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. సో యు ఆర్ గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్, ద స్కోర్ ఆఫ్ మనకు ఒక స్ట్రింగ్ ఎస్ ఇస్తారు. తర్వాత ద స్కోర్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ASCII వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్. సో ద స్కోర్, మన స్కోర్ ఇట్లా డిఫైన్ అయి ఉంది, సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ASCII వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్. కాంప్లెక్స్ అనిపించవచ్చు. సో ఇప్పుడు దాన్ని డివైడ్ చేద్దాం. ASCII వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్. సో ASCII వాల్యూస్ అంటే తెలుసు, ఇప్పుడు హెచ్ యొక్క ASCII వాల్యూ ఏదో ఉంటుంది వెబ్సైట్లో, నాకు గుర్తులే, బట్ స్మాల్ h 104. సో అట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ASCII వాల్యూ ఉంటాయి. సో అడ్జసెంట్ క్యారెక్టర్స్ యొక్క ASCII వాల్యూస్ అంటే హెచ్ యొక్క ASCII వాల్యూ, ఈ యొక్క ASCII వాల్యూ. సో ఇక్కడ ఇది చదువు, ఇక్కడ చదువు అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ASCII వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్. డిఫరెన్స్ అంటే నీకు తెలుసు, సబ్ట్రాక్ట్ చేయాలి డిఫరెన్స్ అంటే అని. సో ఇది కూడా వద్దు, అబ్సల్యూట్ కూడా తీసేసి, అబ్సల్యూట్ కూడా తర్వాత నేను చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ ASCII వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్. సో
అడ్జసెంట్ క్యారెక్టర్స్ యొక్క ఆస్కీ వాల్యూస్ మధ్యలో డిఫరెన్స్ అన్నమాట. అంటే హెచ్కి ఈకి ఆస్కీ వాల్యూస్ ఉంటాయిగా వాటి మధ్యలో సబ్ట్రాక్ట్ చేయన్నట్టు. ఈకి ఎల్కి ఆస్కీ వాల్యూ ఉంటాయిగా వాటి మధ్యలో సబ్ట్రాక్ట్ చేయన్నట్టు. ఎల్కి ఆస్కీ వాల్యూ ఉంటుంది కదా వాటి మధ్యలో సబ్ట్రాక్ట్ చేయన్నట్టు. లాస్ట్కి ఎల్కి ఓకి మధ్యలో ఆస్కీ వాల్యూ ఉంటుంది కదా వాటి మధ్యలో సబ్ట్రాక్ట్ చేయన్నట్టు. సో ఇంతే డిఫరెన్స్ బిట్వీన్ ఆస్కీ వాల్యూస్ అంటే. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చూద్దాం అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్కీ వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్ అన్నాయి. ఇప్పుడు డిఫరెన్స్ చేస్తే అది నీకు నెగిటివ్ రావచ్చు పాజిటివ్ రావచ్చు. కాకపోతే అబ్సల్యూట్ అన్నాడు కాబట్టి మనం నెగిటివ్ వచ్చినా పాజిటివ్ చేయాలన్నమాట. సో అన్నిటికీ అట్లా వేయాలి. దాని తర్వాత ఇక్కడ ఏముంది సమ్ ఆఫ్ ద అబ్సల్యూట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆస్కీ వాల్యూస్ ఆఫ్ అడ్జసెంట్ క్యారెక్టర్స్ అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు హెచ్ఈకి నేను సబ్ట్రాక్ట్ చేస్తా ఆస్కీ వాల్యూస్, దానివల్ల ఒక వాల్యూ వస్తుంది, దాన్ని ఫస్ట్ పాజిటివ్ మారుస్తా. దాని తర్వాత అట్లనే ఈఎల్కి వేస్తా, ఎల్ఎల్కి వేస్తా, ఎల్ఓకి కూడా వేస్తా కదా, వాటి అన్నిటి సమ్ కావాలంట వాడికి. సో సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డిఫరెన్సెస్ అన్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు వాడు నీకు అర్థం కావాలని. ఎగ్జాంపుల్ అని ఉందిగా, సో నీకు హలో అని ఒక ఇన్పుట్ ఇచ్చింది అనుకో, దానికి అవుట్పుట్ వాడికి 13 అని చూపించాలి. ఎట్లా అంటే ఇవి ఆస్కీ వాల్యూస్, హెచ్ యొక్క ఆస్కీ వాల్యూ 104, ఈ యొక్క ఆస్కీ వాల్యూ 101, ఎల్ది 108, ఓది 111. సో ఇక్కడ ఫస్ట్ హెచ్ నుంచి ఈ ఆస్కీ వాల్యూ తీసేద్దాం. సో 104 - 101 అయింది. ఇక్కడ మీరు స్ట్రెయిట్ లైన్స్ చూస్తారా, అది ఎప్పుడు డినోట్ చేస్తారు అంటే అబ్సల్యూట్ అంటే నెగిటివ్ ఉన్న పాజిటివ్. జనరల్గా మీరు మ్యాథ్స్ ఇన్ కేస్ మీ ఇంటర్లో చూసుంటే అబ్సల్యూట్ అని ఉంటుంది, మోడ్ అంటారు. సో మా టీచర్ అయితే మోడ్ అంటుండే. సో అట్లా సో ఇది నెగిటివ్ ఉన్నా కానీ అన్నీ పాజిటివ్ చేస్తుంది. సో 104 - 101 ఇక్కడ 3 అవుతుంది. సో 3 అని రాస్తారు. దాని తర్వాత ఇది హెచ్కి మధ్యలో అబ్సల్యూట్ డిఫరెన్స్. తర్వాత ఈఎల్కి చూస్తాం. సో ఈఎల్కి అబ్సల్యూట్ డిఫరెన్స్ చూసినప్పుడు 101 - 108. దాని తర్వాత ఎల్ఎల్కి చూస్తాం. ఎల్ఎల్కి చూసినప్పుడు 108 - 108. దాని తర్వాత ఎల్ఓకి చూస్తాం. సో ఎల్ఓకి చూసినప్పుడు 108 - 111. సో బేసికల్గా ఇది అన్నిటి అబ్సల్యూట్ డిఫరెన్సెస్ కనుక్కొని దాన్ని ఎడిషన్ చేస్తే 13 వచ్చింది. సో ఇదన్నమాట బేసికల్గా ఈ క్వశ్చన్. సో ఇప్పుడు నీకు క్వశ్చన్ అర్థమైంది కదా. నువ్వు లాస్ట్కి అవుట్పుట్ని ప్రింట్ చేస్తాం కదా, జనరల్గా మనకు తెలిసినప్పుడు మనమే ఒక స్ట్రింగ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హల్లో అని రాస్తాం. కాకపోతే ఇది లీడ్ కోడ్ మచ్చా, నీకు ఆ శ్రమ కూడా లీడ్ కోడ్ వాళ్ళు తీసేస్తారు. నువ్వే ఇక్కడ నీకు ఒక ఫంక్షన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఇక్కడ, అరే దీన్ని జూమ్ చేయడానికి రావట్లే, ఫైన్. సో మీకు ఇక్కడ ఫంక్షన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్. ఈ ఫంక్షన్లో ఇక్కడ నీకు స్ట్రింగ్ ఎస్ అని నీకు ఫంక్షన్స్ ఇంతకు ముందే దీని ముందు వీడియోలోనే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశా అంటే లీడ్ కోడ్ వాళ్ళు ఫంక్షన్స్ వాడతారు. సో ఆ ఫంక్షన్స్ నీకు కొంచెం అర్థం కావాలి కదా అని జస్ట్ బేసిక్ ఫంక్షన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసా. అక్కడ పబ్లిక్ స్టాటిక్ అని వాడావు, ఇక్కడ పబ్లిక్ అని వాడుతుండు. సో బేసికల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన స్ట్రింగ్ ఇది రిటర్న్ టైప్ అనమాట. ఇంటీజర్ మన రిటర్న్ టైప్, ఇక్కడ ఇది పారామీటర్ స్ట్రింగ్ ఎస్ అని ఒక పారామీటర్ పాస్ చేసిండు. సో ఇది నీకు బేసికల్గా అర్థం కావాలని అది ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. తర్వాత క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఫంక్షన్స్ అంటే ఏంటి అన్నీ తెలుసుకుందాం. బట్ ఇప్పటికి బేసిక్గా నీకు అర్థం అవ్వాలి కదా ఫస్ట్. బేసిక్గా అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి అని అర్థం కాబట్టి ఇక్కడ చూసి ఏంది ఇది నాకేం అర్థం కావట్లే అంటావు. సో అందుకోసం అది ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఇక్కడ నీకు స్ట్రింగ్ ఎస్ అని పాస్ చేస్తుండు, ఎస్లో డైరెక్ట్ హల్లో అని వచ్చేస్తుంది నీకు డైరెక్ట్. నువ్వు లాస్ట్కి అవుట్పుట్ 13 అని ప్రింట్ చేయాలి కదా. సో ఈ లీడ్ కోడ్లో ఎట్లా అంటే నువ్వు ప్రింట్ చేయొద్దు, రిటర్న్ చేయాలి. సో ఇక్కడ నీకు రిటర్న్ టైప్ చూడొచ్చు, నీకు ఇక్కడ రిటర్న్ టైప్ ఇంట్ అని ఉంది కదా. సో నువ్వు లాస్ట్కి రిటర్న్ చేసేటప్పుడు రిటర్న్ 13 అన్నావు అనుకో కరెక్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ పాస్ చేస్తున్నాడు హల్లో అని, దానికి నువ్వు లోపల కోడ్ రాసి లాస్ట్కి ఇట్లా 13ని రిటర్న్ చేసినావు అనుకో అయిపోతుంది. సో ఆన్సర్ నువ్వు కరెక్ట్ చేసినట్టు. సో ఇది లీడ్ కోడ్ ప్రాసెస్ అనమాట. జనరల్గా మనం ఏం చేస్తాం, మనమే ఒక స్ట్రింగ్ వేస్తాం ఆడ పైన డిక్లేర్ చేసుకొని లాస్ట్కి ప్రింట్ చేస్తాం 13 అని అయిపోతుంది. సో లీడ్ కోడ్లో ఏంటి అంటే రిటర్న్ చేయాలి అంతే. సో ఇది ప్రతి క్వశ్చన్లు ఇదే చేస్తాం కాబట్టి ఒక్కసారి ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంతే, నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం ఫినిష్ చేయాలి, ఈ ఫంక్షన్లో మనం కోడ్ రాయాలి. సో ఓకే, ఇదే ఫంక్షన్లో మనం కోడ్ రాస్తున్నాం, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం, దీంతో మన కోడింగ్ జర్నీ డిఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎట్లా సాల్వ్ చేస్తాం ఇప్పుడు మీకు అది అర్థమైంది కదా. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, నా సొల్యూషన్ కోసం ఆగకండి. ఎందుకంటే మీరు ఎట్లా నేర్చుకుంటామంటే ఫస్ట్ మీరు ట్రై చేయాలి. ఎంతసేపు ట్రై చేయాలి మచ్చా అంటే 30 మినిట్స్ ట్రై చేయి. 30 మినిట్స్ ట్రై చేశాక నీకు రాకపోతే అప్పుడు వచ్చి ఈ ప్రాబ్లమ్ని ఈ సొల్యూషన్ మళ్ళీ వీడియోకి వచ్చి దీన్ని రెజ్యూమ్ చేసి ఈ వీడియో చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. రాలేదు అనుకో, అంతసేపు ట్రై చేసి ఉంటావు కదా, నీకు అప్పుడు అర్థమవుతుంది ఓకే నేను ఇట్లా ట్రై చేసిన, ఇట్లా కాకపోతే ఇట్లా ట్రై చేసి ఉంటే వస్తుండే అని అర్థమవుతుంది.
సో నేను చెప్పేటప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అరే నేను ఇట్లా ఆలోచిస్తే బాగుండు కదా, నాకు వస్తుండే ప్రాబ్లం ఉందే అని నీకు అర్థమవుతుంది. అండ్ నీకు కొన్ని టిప్స్ ట్రై చేసే ముందు ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లం అనుకో. అంటే నీకు పేపర్ మీద నేను HCLL అని రాసిచ్చిన, నువ్వు ఆ పేపర్ మీద నీకు 13 అవుట్పుట్ దెమ్మంటే ఏం చేస్తావు, ఆ పేపర్ మీదనే నీ మైండ్లో ఏం చేస్తావు అని ఆలోచించు. అదే కోడ్ లాగా రాయాలన్నమాట. సో ఇదొక టిప్ నువ్వు సాల్వ్ చేయడానికి, లాజిక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు చెప్పమచ్చా. సో ఐ హోప్ మీరు ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు రెజ్యూమ్ చేయండి వీడియో ట్రై చేసినాక. సో ఇప్పుడు మీరు ట్రై చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ వచ్చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి మీ సొల్యూషన్. అందరూ చూస్తారు, లైక్స్ కూడా కొట్టండి ఇన్ కేస్ ఎవరైనా సొల్యూషన్ మీరు చూస్తే. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసేసి ఉంటారు అనుకుందాం. అండ్ చేయకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, బికాస్ నేర్చుకుంటే ఇంకా తోప్. బికాస్ నీకు రాలేదు, ఇంతసేపు ట్రై చేసినావు, అది చాలా గ్రేట్. ట్రై చేయకపోతే గ్రేట్ బట్ నువ్వు ట్రై చేసినావు కాబట్టి గ్రేట్. అండ్ ఇప్పుడు నువ్వు నేర్చుకోబోతున్నావు. అండ్ ఇట్లా చేస్తూ ఉంటేనే ఒక పాయింట్ వచ్చాక నువ్వు నీ ఓన్గా సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఫైన్ కదా. ఇప్పుడు నేను చేయకు, నువ్వే నా సొల్యూషన్ చూడని చెప్పొచ్చు డైరెక్ట్. బట్ దానివల్ల నా వీడియోస్ ఎక్కువ అవుతాయి, వ్యూస్ ఎక్కువ వస్తాయి, అంతేగాని నువ్వేం నేర్చుకో. అందుకే చెప్తున్నాను, వెళ్ళి సాల్వ్ చేయి, తర్వాతనే నా వీడియో చూడు. ఫైన్. సో వీడియోకి వచ్చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం. సో జనరల్గా ఇప్పుడు నేను డైరెక్ట్గా నీకు చూపించేటప్పుడే చెప్పిన, ఫస్ట్ 2 తీసుకో. ఈ 2 తీసుకొని ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయి. తర్వాత ఈ 2 తీసుకో, EL, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయి, యాడ్ చేయి. LL తీసుకో, సబ్ట్రాక్ట్ చేయి, యాడ్ చేయి. LO తీసుకో, ఆ రెండింటి ఆస్కీ వాల్యూస్ని సపరేట్ చేసి సమ్లా యాడ్ చేసేసాయి. సో జనరల్గా ఇది చేయాలంటే మనకి ఏం రావాలి, ఒక ఫర్ లూప్ ఉందనుకో. సో ఫస్ట్ నేను ఆన్లైన్ కంపైలర్లో చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడనే మనం ఇన్ని డేస్ చేసింది. సో ఫస్ట్ ఇక్కడ చూపించి తర్వాత అందులో ఎట్లా రాయాలో చూద్దాం. సో సపోజ్ మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ S ఈక్వల్ టు, మనం కూడా హల్లోనే తీసుకున్నాం, తగ్గేదేలే హలో. సో హల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ S యొక్క లెంత్ దాకా I ప్లస్ ప్లస్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం కదా ఈ ఫర్ లూప్ అంతా. సో ఇప్పుడు నేను I ప్రింట్ చేస్తే ఏమవుతుంది మనకు తెలుసు. I ప్రింట్ చేస్తే ఒక్కొక్క ఇండిసెస్ ప్రింట్ అవుతుంది, 0, 1, 2, 3, 4. సో 0 to 4 ప్రింట్ అవుతాయి లైన్గా. ఇప్పుడు సో లోపల I అంటే 0, 1, 2, 3, 4 అవుతాయి. సో ఓకే కదా. ఇప్పుడు నేను Iతో పాటు I+1ని కూడా ప్రింట్ చేస్తాను. సో ఇట్లా మనం 2 నెంబర్స్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో I+1. సో ఐని I+1ని ప్రింట్ చేస్తా. సో I ఇన్ కేస్ 0 అయితే I+1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది మనకు తెలుసు. సో I1 అయినప్పుడు, I0 అయినప్పుడు I+1 1 అవుతుంది. సో I+1. ఇక్కడ మీరు ఒకటి చూసిరా, ఇక్కడ ఏమైందో చూసిరా, I0 కదా, ఇక్కడ కూడా I0నే. తర్వాత 1 ప్రింట్ అయింది. ఎందుకో తెలుసా, ఇక్కడ మధ్యలో మనం స్ట్రింగ్ పెట్టాం కదా. సో జావాకి ఏమర్థమైంది అంటే, వీడు స్ట్రింగ్ లాగా పెట్టాడు కాబట్టి ఇక్కడ ప్లస్ యూజ్ చేసిన మనం అది సపరేట్గా కన్సిడర్ చేసింది అన్నిటిని. ఈ I అంటే 0 లాగా కన్సిడర్ చేసింది, ఇక్కడ 1 అంటే అది సపరేట్గా 1ని ప్రింట్ చేసినట్టు కన్సిడర్ చేసింది. ఇన్ కేస్ పారెంథసిస్ని మనం పెడితే దానికి అర్థమవుతుంది, ఓకే ఫస్ట్ నేను ఇక్కడ I+1ని క్యాలిక్యులేట్ చేయాలి అని దానికి అర్థమవుతుంది. అట్లా నువ్వు I+1 అని ఇక్కడ పెట్టలేదు అనుకో, డైరెక్ట్ అక్కడ నువ్వు I పెట్టినో I ప్రింట్ చేసేస్తుంది, తర్వాత 1 పెట్టినో 1 ప్రింట్ చేసేసింది. ఓకే కదా. సో ఇక్కడ ఇప్పుడు I+1 అంటే ఏంటి, ఇందులో ఇంకా క్లియర్గా చెప్దాం. ఇంతెందుకు, ఇంట్ A ఈక్వల్ టు I, ఇంట్ B ఈక్వల్ టు I+1. ఏని ప్రింట్ చేద్దాం, ఇక్కడ బీని ప్రింట్ చేద్దాం. సో ఏని ప్రింట్ చేస్తున్నాం, బీని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏ బి ఏమేమైతే చూద్దాం. A0 అయినప్పుడు B1 అయింది, A1 అయినప్పుడు B2 అయింది, A2 అయినప్పుడు B3 అయింది. సో ఇదే కదా మనకు కావాల్సింది. ఎందుకో తెలుసా, ఫస్ట్ మనం H యొక్క ఆస్కీ వాల్యూ నుంచి E యొక్క ఆస్కీ వాల్యూ తీసేద్దాం అనుకుంటున్నాం కదా. దానికోసం మనకి H యొక్క ఇండెక్స్, E యొక్క ఇండెక్స్ కావాలి. అంటే H యొక్క ఇండెక్స్ ఎంత, 0, E యొక్క ఇండెక్స్ ఎంత, 1. సో అదే వచ్చింది కదా మనకి, ఇక్కడ ఫస్ట్ టైం 0 వచ్చింది, 1 వచ్చింది. దాని తర్వాత E యొక్క ఇండెక్స్ కావాలి మనకి, L యొక్క ఇండెక్స్ కావాలి. E యొక్క ఇండెక్స్ ఎంత, 1, L యొక్క ఇండెక్స్ ఎంత, 2. సో ఆ రెండు వచ్చేసినాయి. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇట్లా అనొచ్చు, క్యార్ సి ఏదో ఒకటి ఫస్ట్ ఈక్వల్ టు S డాట్ క్యారెట్ ఏ అన్నా అనుకో, ఏ అనే ఇండెక్స్ దగ్గర ఏం క్యార్ ఉందో వచ్చేస్తుంది. సో ఇంకొక క్యారెక్టర్ తీసుకుందాం, క్యార్ సెకండ్ ఈక్వల్ టు S డాట్ క్యారెట్ బి. ఇట్లా బి అన్నా అనుకో, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఏముందో అది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అంట, ఇక్కడ సెకండ్ అంట. ఓకే, ఇప్పుడు నీకు ఏమేమి ప్రింట్ అవుతాయి, ఫస్ట్ మనం హెచ్ ఇది కంపేర్ చేయాలి. హెచ్ ప్రింట్ అవుతుంది, ఈ ప్రింట్ అవుతుంది. 1 సెకండ్. యా, ఇక్కడ ఒకటి వచ్చింది కదా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్. ఈ ఎర్రర్
నీ జీవితాంతం చూస్తూనే ఉంటావు, నువ్వు కోడింగ్ చేసేంత వరకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనే ఎర్రర్ చూస్తూ ఉంటావు. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెప్తా, అసలు ఎప్పుడు వస్తుంది కూడా చెప్తా. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు వీటి ఇండిసెస్ ఏంటి, హెచ్ యొక్క ఇండెక్స్ 0 1 2 3 4 కదా. సో ఇక్కడ నీకు 4 వరకు ఇండిసెస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు s.caret5 అన్నావు అనుకో, అక్కడ ఏం ఇవ్వాలి అసలు నీకు, అది ఏం ఇవ్వడానికి లేదు. 4 వరకే ఇండిసెస్ ఉన్నాయి, 5కి ఏం లేదు. నువ్వు s.caret5 అన్నావు అనుకో, మనం అంటున్న ఇండెక్స్ అసలు అరేలా లేదు, అప్పుడు అది నీకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అని ఒక ఎర్రర్ ఇస్తుంది అనమాట. అసలు ఇప్పుడు ఏం చేసినాం మనం, మనకెందుకు ఎర్రర్ వచ్చింది తెలుసా? ఇప్పుడు ఇందాక నీకు ఏబీ ప్రింట్ చేసిన కదా, ఒకసారి ఏబీ ప్రింట్ చేసినప్పుడు నీకు చూపిస్తా అసలు ఏమేమి ప్రింట్ అవుతున్నాయని. మళ్ళీ అది ఎర్రర్ వస్తుంది, ఇది కూడా కామెంట్ చేద్దాం. సో ఎర్రర్ వచ్చింది, మళ్ళీ రన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు మన ఏబీ వాల్యూస్ చూడండి, ఇది ఏ ఇది బి వాల్యూ కదా. లాస్ట్లో చూస్తే నీకు బి వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. కాకపోతే అసలు నీకు 5 అనేది ఉందా, 5 అనే ఆస్కీ వాల్యూ ఉందా, ఐ మీన్ 5 అనే ఇండెక్స్ ఉందా, లేదు కదా. అక్కడ 4 ఇండిసెక్స్ వరకే ఉన్నాయి. సో నువ్వు ఇక్కడ కంపేర్ చేయాల్సింది ఏంది, హెచ్ని చేయాలి, ఈఎల్ని చేయాలి, ఎల్ఎల్ని చేయాలి, ఎల్ ఓన్ చేయాలి. ఈ 3 4 కదా, 3 ఇండెక్స్ దగ్గర ఏముంది, ఎల్ ఉంది, 4 ఇండెక్స్ దగ్గర ఓ ఉంది, అంతే, అక్కడితో అయిపోయింది. 4 ఇండెక్స్ దగ్గర ఓ ఉంది, 5 ఇండెక్స్ దగ్గర ఏం లేదు. అట్లా ఏం లేని దగ్గర నువ్వు కావాలి, నాకు ఆ క్యారెక్టర్ కావాలంటే ఏమొస్తుంది, ఏం లేకపోతే ఏం రాదు. కాబట్టి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అని ఒక ఎర్రర్ వస్తుంది. సో అట్లా వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. సాల్వ్ చేయడానికి ఏం చేయాలి, మనకు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే రన్ కావాలి. అంటే ఏం చేస్తావు చెప్పు, గెస్ ఏం చేస్తావు, ఏముంది మచ్చా, ఇక్కడ -1 పెట్టినావు అనుకో, జస్ట్ దాని ముందల దాకానే రన్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు దాని ముందల దాకానే రన్ అవుతుంది, లెట్స్ సి. సో 0 1 నుంచి 3 4 దాకానే రన్ అయింది. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ అని ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేద్దాం, సెకండ్ అని ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. లెట్స్ సి. యా, ఇప్పుడు చూసారా, హెచ్ అని వచ్చింది, ఈఎల్ వచ్చింది, ఎల్ఎల్ వచ్చింది, ఎల్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ మంచిగా వచ్చినాయి. మనం దాన్ని ఆస్కీ వాల్యూస్ లాగా మార్చాలి కదా. సో నేను దాన్ని ఆస్కీ వాల్యూస్ లాగా మారుస్తా. ఇంట్ ఏ ఈక్వల్ టు సి, మళ్ళీ ఆస్కీ, ఫస్ట్ ఏదో ఒక వేరియబుల్ పెట్టు, ఏ ఆస్కీ అని పెడుతున్నా. ఏ ఆస్కీ ఫస్ట్ అన్నా అనుకో, ఇది ఒక క్యార్, ఫస్ట్ అనేది ఒక క్యార్ని ఇంట్లో స్టోర్ చేస్తే టైప్ కాస్ట్ అయ్యి దాని ఆస్కీ వాల్యూ వస్తుంది. ఇంటూ బి ఆస్కీ అన్నా అనుకో, బి ఆస్కీ అన్నా అనుకో, బి ఆస్కీ ఈక్వల్ టు సెకండ్ అన్నా అనుకో, ఇప్పుడు బి ఆస్కీ ప్లేస్లో దాని యొక్క ఆస్కీ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూపిస్తాం మీకు ఆస్కీ వాల్యూస్ ఎట్లా వస్తాయో. ఆస్కీ, బి ఆస్కీ. సో ఇప్పుడు హెచ్ఈఎల్ బదులు వాటి యొక్క ఆస్కీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి అక్కడ. లెట్స్ సి. సో 104 101 101 అట్లా ఆస్కీ వాల్యూస్ ప్రింట్ అయినాయి. దాని తర్వాత మనం ఒక వేరియబుల్లా రెండింటిని సపరాక్ట్ చేద్దాం, ఆస్కీ మైనస్ బి ఆస్కీ అందాం. సో ఇప్పుడు డైరెక్ట్ దాన్ని ప్రింట్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేసిన వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేసిన వేరియబుల్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, లెట్స్ సి. సో చూసారుగా, సబ్ట్రాక్ట్ చేసిన వేరియబుల్ని ప్రింట్ చేస్తే సబ్ట్రాక్ట్ అయినాక అది వచ్చింది. కాకపోతే మనం ఇక్కడ ఒకటి మిస్ అయ్యాం. క్వశ్చన్లో చూసారా మీరు, గుర్తుందా, అబ్సల్యూట్ డిఫరెన్స్ అన్నాడు, ఉట్టి డిఫరెన్స్ కదా, అబ్సల్యూట్ అంటే చెప్పాక math.abs పెట్టండి. సో ఇక్కడ math.abs అని పెడతా, ఈ రెండింటిని లోపల పెట్టేస్తా ఈ పారాన్సిస్ మధ్యలో. సో ఈ పారాన్సిస్ మధ్యలో పెట్టిన దాన్ని అది పాజిటివ్ చేసి బయటికి పంపిస్తుంది. సో ఇప్పుడు టెంప్ ఏమవుతుంది, 3 - 7 0 - 3 ఉంది కదా, నెగిటివ్ పోయేసి పాజిటివ్ వస్తుంది. సో 3073 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నిటి సమ్ ఎంత అయిందో ప్రింట్ చేయాలి, అంతే కదా. సో బయట ఇంట్ ఆన్సర్ అని ఒకటి పెడతాం, ఇంట్ ఆన్సర్ 0కి పెట్టేస్తా స్టార్టింగ్. ఇక్కడ టెంప్ రాగానే ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ టెంప్ అంట. సో టెంప్ని యాడ్ చేసేసిన ఆన్సర్కి. దాని తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకు, ఇక్కడ తీసేసి బయట ఈ ఫర్ లూప్ అయిపోయింది. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత system.out.println ఆన్స్ అన్నా. సో ఈ ఫర్ లూప్లో ఉన్నాయి మాత్రం ఇక్కడ ఉన్న అన్నిసార్లు జరుగుతాయి. s.length -1 ఎన్ని ఉందో అన్ని టైమ్స్ ఈ లోపల అన్ని టైమ్స్ అది రన్ అవుతుంది కదా. సో బయట ఏమో ఒక్కటేసారి రన్ అవుతుంది. బయట అని ఎట్లా తెలుస్తుందంటే ఈ కర్లీ బ్రేస్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఫర్ లూప్లో ఇక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ కర్లీ బ్రేస్ ఉంది కదా, దాని మధ్యలో రాసిన కోడ్ మాత్రమే ఆ ఫర్ లూప్కి సంబంధించింది. దాని బయటదంతా ఉట్టి జావా, నార్మల్గా నువ్వు ఒకసారి ప్రింట్ అయితే ఒకటేసారి ప్రింట్ అవుతుంది. సో జావా ఎట్లా అంటే లైన్ బై లైన్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎస్ రన్ అవుతుంది, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ హల్ అవుతుంది, ఆన్సర్ అయినాక నెక్స్ట్ ఈ ఫర్ లూప్ రన్ అవుతుంది అనమాట. ఫర్ లూప్ అన్నిసార్లు రన్ అయిన తర్వాత ఈ ఫర్ లూప్ s.length -1 ఈ i = 0 నుంచి s.length -1 టైమ్స్ రన్ అవుతుంది. అన్నిసార్లు రన్ అవ్వడం అయిపోయిన తర్వాత ఫర్ లూప్ బయటికి వచ్చేసి ఆ బయట ఉన్న లైన్ రన్ అవుతుంది.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఆన్సర్లో ఒక్కొక్కసారి ఒకసారి 3 యాడ్ అవుతుంది, ఆన్సర్ ఈక్వల్ టు 3 అవుతుంది. తర్వాత ఆన్సర్ ఈక్వల్ 3 ఉన్నప్పుడు 3 + 7 అవుతుంది, 10 అవుతుంది. 10 + 0 10 అవుతుంది. 10 + 3 మళ్ళీ 13 అవుతుంది. దాని తర్వాత ఆన్సర్ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 13 అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. 13 అనే వాల్యూ ప్రింట్ అయిపోయింది, అంతే సింపుల్ కదా. ఏం చేద్దాం, మనం ఇదే కాపీ చేద్దాం. కంపైలర్లో ఎట్లా రాసినాం అట్లా కాపీ చేసి జావాకి తీసుకుపోయి లీడ్ కోడ్లో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసినాం కదా, కానీ ఇక్కడ స్ట్రింగ్ వేసి ఆల్రెడీ వాడే ఇచ్చిండు ఈ ఫంక్షన్లకి. సో ఇది మనం ఎందుకు మళ్ళీ రాయడం, వాడే ఇచ్చింది కాబట్టి తీసేద్దాం. ఓకే, ఇలా ప్రింట్ చేసినాం కదా, కాకపోతే ఇది ఫంక్షన్ కదా, ఇక్కడ వాడు రిటర్న్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుండు. ఇంట్ అని ఒకటి రిటర్న్ చేస్తున్నాం కదా, రిటర్న్ చేయాలి రిటర్న్ అని ఎక్స్పెక్ట్ చేస్తుండు. సో మనం ఆన్సర్ని ప్రింట్ చేసే బదులు రిటర్న్ చేద్దాం, అంతే మచ్చా. ఇంతే లీడ్ కోడ్లో చేయాల్సింది. నార్మల్ కంపైలర్ డిఫరెన్స్ ఏంటి అంటే వాడే ఇన్పుట్స్ ఇస్తాడు, నీకు ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ నువ్వు ఆన్సర్ని ప్రింట్ చేసే బదులు రిటర్న్ చేయాలి, అంతే. సో ఇక్కడ రిటర్న్ చేసినావు కదా, ఇక్కడ రన్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు పాత వర్షన్ వాడుతుంటే కింద ఉంటుంది రన్ అని, కొత్త వర్షన్ వాడుతుంటే పైన ఉంటుంది. సో ఇక్కడ రన్ మీద క్లిక్ చేద్దాం. రన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రన్ టెస్ట్ రిజల్ట్స్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో కొన్ని సెకండ్స్ పడుతుంది. యాక్సెప్టెడ్ అని ఒకటి కనిపించింది కదా, సో హల్లోకి అవుట్పుట్ ఏమొచ్చింది అంటే 13 వచ్చింది మనం రాసిన కోడ్ వల్ల. వాళ్ళకి కావాల్సింది కూడా 13 కాబట్టి కరెక్ట్. దాని తర్వాత ఇక నీకు చాలా కేసెస్ కనిపిస్తాయి. కేస్ 2 చూద్దాం. వాడు ZAZ అనేది ఒక వేరియబుల్ని పాస్ చేసిండు ఎస్కి. అప్పుడు 50 మన 50 ఇచ్చింది, వాడికి కావాల్సింది కూడా 50 కాబట్టి ఇది కూడా పాస్ అయింది. వీడు రెండే ట్రై చేసింది కదా. ఇప్పుడు నీకు అట్లా ఎన్ని ట్రై చేస్తాడు తెలుసా లీడ్ కోడ్, ఒక 1000 ట్రై చేస్తాడు అనుకో, 500 1000 టెస్ట్ కేసెస్ ట్రై చేసినాడు. వీటిని టెస్ట్ కేసెస్ అంటాం. ఇది ఒక టెస్ట్ కేస్, హల్లో అనేది ఒక టెస్ట్ కేస్. ఇంకొకటి ZAZ అని ఒక టెస్ట్ కేస్. ఎందుకు తెలుసా అసలు ఆ టెస్ట్ కేస్ ఎందుకు ట్రై చేసింది తెలుసా? ఇక నువ్వు డైరెక్ట్ రిటర్న్ ఆన్సర్ బదులు సపోజ్ రిటర్న్ 13 అన్నావు అనుకో, నీకు తెలిసి ఇక్కడ 13 ఉంది, హల్లోకి 13 వస్తుంది అని, నువ్వు డైరెక్ట్ రిటర్న్ 13 అంటావు. అప్పుడు వాడు పిచ్చోడు కాదు కదా. ఇక నీకు ఫస్ట్ది గ్రీన్ కనిపిస్తుంది, ఈ కేస్ పాస్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మన అవుట్పుట్ 13, వాడికి కావాల్సింది కూడా 13. కాకపోతే నీకు రాంగ్ ఆన్సర్ అని వచ్చింది, ఎందుకంటే వాడు 2 కేసెస్కి ట్రై చేసిండు. కేస్ 2 ఏందో తెలుసా, ZAZ ఇన్పుట్ ఇచ్చిండు, మనం 13 అని ఇచ్చినాం అవుట్పుట్. కాకపోతే ఆడికి కావాల్సింది ఏం తెలుసా, 50 ఆడికి కావాల్సింది 13 వచ్చింది. సో అందుకు ఫెయిల్ అయింది. కానీ సపోజ్ నువ్వు ఏదో ఒకటి చేసి ఇఫ్ కండిషన్ పెట్టి, ఇఫ్ ఫస్ట్ క్యారెక్టర్ హెచ్ అయితే 13, సెకండ్ ఇన్ కేస్ ZAZ ఇన్పుట్ ఇస్తే 50 చేయని నువ్వు రాయగలుగుతావు. ఇక్కడ ఇఫ్ లూప్ రాసి ఇఫ్ స్టేట్మెంట్ రాసి నువ్వు రాయగలుగుతావు. సో వాడు దానికోసం ఏం చేస్తాడు తెలుసా, నువ్వు అట్లా రాసినా కానీ వాడు నీకు ఈ రెండింటినే కాదు, ఒక 500 కేసెస్ ఉంటాయి. ఆ 500 కేసెస్కి కరెక్ట్ ఇవ్వాలి నువ్వు అవుట్పుట్ ఎప్పుడైనా. సో సబ్మిట్ చేస్తే ఆ మిగతా కేసెస్ అన్నీ రన్ అయ్యి చెప్తుంది నీకు కరెక్ట్ సొల్యూషన్ కాదా అని. సో ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ పెడదాం. సో ఇప్పుడు రన్ చేస్తే ఫస్ట్ ఈ 2 పాస్ అయిపోతాయి. సో ఎప్పుడైనా ఫస్ట్ సబ్మిట్ చేయొద్దు, రన్ చేయాలి. ఎందుకంటే ఈ శాంపుల్ టెస్ట్ కేసెస్ అంటారు వీటిని, ఇవి పాస్ కావాలి. సో ఈ పాస్ అయిన తర్వాత ఇక నువ్వు సబ్మిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు నీకు మిగతా చెప్పిన చాలా టెస్ట్ కేసెస్ ఉంటాయని, ఆ టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేస్తుంది. సో అన్ని టెస్ట్ కేసెస్ రన్ చేసింది. అన్ని టెస్ట్ కేసెస్ రన్ చేసినాక ఇక్కడ యాక్సెప్టెడ్ అని వస్తే దానికి అర్థం యు ఆర్ కంప్లీట్లీ ఫైన్. రాంగ్ ఆన్సర్ అని వస్తే నువ్వు రాసిన కూడా ఏదో తప్పు, అన్ని టెస్ట్ కేసెస్లో పని చేయట్లే, కొన్నిటికే పని చేస్తుంది అని అర్థం. కంగ్రాచులేషన్స్ మచ్చా, నీ ఫస్ట్ లీడ్ కోడ్ 48 minutes అవుతుంది వీడియో స్టార్ట్ అయ్యి. ఇంత షేప్ చూసి నీ ఫస్ట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినావు. కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాట్స్ మచ్చా, ఇదే నీ ఫస్ట్ స్టెప్. సో ఫ్యూచర్లో మనం ఇట్లా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, నీ లాజికల్ థింకింగ్ పవర్ ఇంప్రూవ్ చేద్దాం. పెద్ద పెద్ద జాబ్స్ కోసం డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్ కదా. సో డిఎస్ఏ గట్టిగా ఇచ్చి పడేద్దాం. అండ్ నేను పాత వీడియోలో ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు నువ్వు చాలా మోటివేషన్ తోటి ఉన్నావు కాబట్టి ఇంత పెద్ద వీడియోస్ అయినా, ఇంత లాంగ్ అయినా, ఇంత కష్టపడి అయినా చేయగలుగుతున్నావు. బట్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ మనం ఎంత మోటివేటెడ్గా ఉన్నా కానీ మోటివేషన్ లూజ్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో ఏం చేయగలుగుతామంటే, ఇన్ కేస్ నీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నారు, లీడ్ కోడ్ చేస్తూ ఉన్నారు అనుకో, నువ్వు మోటివేషన్ లూజ్ అయినా కానీ వాళ్ళు చేస్తూ ఉంటే నువ్వు చూసి అరే నేను కూడా చేస్తే బాగుంటుంది కదా, నువ్వు కూడా మళ్ళీ నీ మోటివేషన్ లూజ్ అయినా కానీ మళ్ళీ కూర్చొని చేయడం స్టార్ట్ చేస్తావు. సో ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్పా, నీ చుట్టూ 5 ఐస్ క్రీమ్ తింటుంటే నీకు ఐస్ క్రీమ్ నవ్వుద్ది అవుతుంది. నీ చుట్టూ 10 members, నీ రూమ్లో 10 members ఉండి వాళ్ళందరూ జిమ్కి పోతా ఉంటే ఎంతో అంత నువ్వు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళతో బయటికి ట్రిప్కి పోయినావు అనుకో, వాళ్ళంతా ఫుల్ ఈజీగా కొండలు ఎక్కేస్తూ ఉంటారు, నువ్వేమో నీకు ఫిట్నెస్ లేకపోతే ఏం చేయలేవు. అట్లా ఏదో ఒక సినారియో వచ్చి నువ్వు కూడా వాళ్ళలా మారిపోతావు, ట్రై చేస్తావు అట్లీస్ట్. సో ఇప్పుడు నీకు మోటివేషన్ ఉన్నప్పుడే నీ ఫ్రెండ్స్ని నువ్వు మోటివేట్ చేసి డిఎస్ఏ కోర్స్ స్టార్ట్ చెప్పి, సో వాళ్ళు చూడడం స్టార్ట్ చేసి చూస్తూ ఉంటే ఇన్ కేస్ నీకు ఎప్పుడైనా మోటివేషన్ లూజ్ అయినా సో వాళ్ళు నిన్ను మోటివేట్ చేస్తారు మళ్ళీ తిరిగి, నువ్వు స్టార్ట్ చేయమచ్చా, నువ్వు వాళ్ళని చూసి నువ్వే చేస్తావు. ఫస్ట్ వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేయాలని నువ్వు కూడా చేసేస్తావు. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి.
అండ్ నీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అర్థమైతే నీకు ఇన్ కేస్ ఈ వీడియోలో కింద కామెంట్ చేయి. సో నాకు అర్థమవుతుంది, నేను చెప్పేది క్లారిటీగా అర్థమవుతుందని. ఇన్ కేస్ నీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కింద కామెంట్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎవరికైనా అర్థం కాకపోతే. యా, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ ఇంజనీరింగ్ ఆనిముత్యం మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా డౌట్స్ అడగొచ్చు. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం మన ఇన్స్టా ఛానల్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంటెంట్, వాట్సాప్ ఛానల్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంటెంట్. వాటి లింక్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్లో పెట్టా. ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు ఇంజనీరింగ్ ఆనిముత్యం. అండ్ వెబ్సైట్ చూసారుగా vignesreddy.in, అందులో అన్నీ ఉంటాయి. అండ్ దట్స్ ఇట్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్, టాటా.